తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. కనిపించే దైవం అమ్మ అని, ప్రపంచంలో అన్నిటికంటే తల్లి ప్రేమ ఎంతో గొప్పదని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని మిత్ర మెడికేర్ హాస్పిటల్ భీమవరం వారి ఆధ్వర్యంలో 100 మంది మాతృమూర్తులకు హాస్పిటల్లో నూతన వస్త్రాలను, పండ్లు ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సృష్టిలో అమ్మకు మించిన అద్భుతం లేదని, ఆమె ప్రేమకు మించిన ఆనందం ఉండదన్నారు. ప్రతి బిడ్డకు నిత్యస్ఫూర్తి మాతృమూర్తి అని, సహనం, త్యాగం, ప్రేమ మూర్తి భవించిన తల్లులందరికీ ఎమ్మెల్యే అంజిబాబు మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. మాతృదినోత్సవం సందర్భంగా మిత్ర హాస్పిటల్ మాతృమూర్తులకు నూతన వస్త్రాలను అందించడం అభినందనీయమన్నారు. హాస్పిటల్ డాక్టర్లు డాక్టర్ చుండూరి సాయిబాబు, డాక్టర్ చుండూరి మల్లీశ్వరి, డాక్టర్ చుండూరి విక్రాంత్, డాక్టర్ చుండూరి ప్రియాంక మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ అనే పిలుపు ఒక అందమైన అనుభూతి అని, బ్రహ్మ సృష్టిలో మాతృబంధం అద్భుతమైందన్నారు. అమ్మ ప్రేమను వర్ణించలేమని, జీవితంలో తల్లి ప్రేమను పొందడం ఒక గొప్ప వరమని, పిల్లల కోసం తల్లి చేసే త్యాగం వెలకట్టలేనిదన్నారు. అనంతరం మాతృమూర్తులకు నూతన వస్త్రాలను, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మదర్స్ డే సందర్భంగా 100 మంది మాతృమూర్తులకి నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మిత్ర హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు ఆధ్వర్యంలో తల్లులకి ఈ కార్యక్రమం చేయడం చాలా శుభకరణం. సృష్టికి మూలం తల్లి. ఆ తల్లిని గౌరవించవలసిన బాధ్యత మన అందరికీ ఉంది. తల్లిని గౌరవిస్తేనే మనం సృష్టిలో మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఆ తల్లికి ఇవాళ మిత్ర కేర్ వారు చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. 100 మందికి నూతన వస్త్రాలు, పండ్లు కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమం డాక్టర్ చంద్రూరి సాయిబాబు గారు, డాక్టర్ మల్లేశ్వరి గారు, విక్రాంత్ గారు, ప్రియాంక గారి ఆధ్వర్యంలో ఈ పండ్లు పంచే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మిత్ర కేర్ హాస్పిటల్ పెట్టిన తర్వాత మన భీమవరపట్నంలో విక్రాంత్ గారి ఆధ్వర్యంలో పేదవారికి ఎన్నో సేవలు చేస్తున్నారు. కొన్ని పేదవారికి రాయితీలు ఇచ్చి వారికి ఉచిత వైద్యం కూడా చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ధనార్జనే మూలం కాకుండా పేదవాళ్ళకి సేవ చేయాలనే ఆలోచనతో మిత్ర కేర్ వారు చేస్తున్న సేవలకి మనం అందరం కూడా ఆనందించాలి. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ మరింత సక్సెస్ఫుల్ గా జరగాలని చెప్పి కోరుతున్నాను. మన్నించి ఇక్కడ విచ్చేసిన మాతృమూర్తులందరికీ నా నమస్కారం. సృష్టికి మూలం ఆడది. ఆడదంటే తల్లి. మన ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మనల్ని భూమి మీద తీసుకొస్తుంది తల్లి. అంతే కష్ట నష్టాలు కోర్చి సమాజానికి ఉపయోగపడే ఒక వ్యక్తిగా తీర్చిదిద్దేది కూడా తల్లే. ఏ మనిషి అయినా ఒక మనిషి సక్సెస్ వెనుక ఒకళ్ళు ఉంటారు. ఆ ఒకళ్ళు ఆడైనా మగైనా ఎవరికైనా సరే తల్లి అనేది వెనకే ఉంటది. నేను ఈనాడు ఈ స్థానంలో ఉన్నానన్నా, ఈ డాక్టర్ గారు ఉన్నారన్నా, అంజబాబు గారు ఉన్నారన్నా, మీ అందరూ ఉన్నారన్నా, మన వెనక బలమైన ఫోర్స్ మన తల్లే. ఆ తల్లికి మనం ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేము. తల్లి రుణం అసలు తీర్చుకోలేము. మా మధ్య ఎలాగా లేదు. ఉన్న అమ్మలకి సార్ చేతుల మీదుగా వస్త్రాలు బహుకరణ చేస్తాం. నమస్కారం. భారతీయ సాంప్రదాయంలో స్వీట్స్ కూడా ప్రాముఖ్యత ఉందని, నోరూరించే స్వీట్స్ అంటే అందరికీ ఇష్టమేనని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం అంబేద్కర్ సెంటర్లో శ్రీ సాయి వినాయక స్వీట్స్ ను శనివారం ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎమ్మెల్యే గ్రంథ శ్రీనివాస్ ప్రారంభించారు. 12 ఏళ్ల అనుభవం కలిగిన వినాయక స్వీట్స్ మన ప్రాంతంలో 3వ బ్రాంచ్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఎన్నో రకాల స్వీట్స్ ను అందుబాటులోకి తీసుకుని రావడం సంతోషకరమన్నారు. నిర్వాహకులు వినాయక శ్రీనివాస్ మాట్లాడుతూ స్వీట్స్ రంగంలో 12 ఏళ్ల అనుభవంతో అన్ని రకాల స్వీట్స్ ను అందుబాటులో ఉంచుతున్నామని, పెండ్లి సారే తమ ప్రత్యేకత అని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్ రాజు, వడుపు గోపి, కొత్తపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
వినాయక స్వీట్స్ అండ్ ఆర్ట్ హోమ్స్ మన భీమవరంలో మొట్టమొదటిగా 12 సంవత్సరాల క్రితం మన శ్రీనివాస్ అనే ఆయన నా మిత్రుడు, మంచి మిత్రుడు, తను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ బ్రాంచ్ దినదనాభివృద్ధి చెంది 3వ బ్రాంచ్ కింద మన ప్రకాష్ అంబేద్కర్ సెంటర్ దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 3వ బ్రాంచ్ అండి. ప్రత్యేకత ఏంటంటే కంతులు గాని, సార్లు గాని, చుట్టుపక్కల భీమవరంలో గాని చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి వచ్చి చేయించుకుంటారు. క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వడం, చాలా క్వాలిటీగా ఉంటుంది. అతి తక్కువ ధరలతోటి క్వాలిటీ ఇవ్వడం వీళ్ళ ప్రత్యేకత. వీళ్ళకి దగ్గర ఒక 60 మంది 70 మంది వరకు వర్కర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఉపాధి ఇస్తున్నటువంటి శ్రీనివాస్ కి భీమవరం ప్రజలే కాకుండా అందరూ కూడా ఇంకా దేవుళ్ళు ఇచ్చి ఇంకా రకరకాల బ్రాంచ్లు అంటే 1 టౌన్ లోను 3 టౌన్ లో బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ ఈ ఓపెనింగ్ సందర్భంగా గౌరవనీయులు ప్రభుత్వ అంజబాబు గారికి, తర్వాత రఘురామకృష్ణరాజు గారు, మన తోట సీతామలక్ష్మి గారు, మన గౌరవనీయులు గ్రంథి శ్రీనివాస్ గారు, మంత్రి రామరాజు గారు, వీళ్ళందరూ కూడా విచ్చేయడం జరిగింది. ఇంకా ఊర్లో పట్టణంలో ఉన్నట్టు పెద్దలందరూ కూడా వచ్చి ఈ వారికి ఆశీర్వాదించి ఈ షాపు ఓపెనింగ్ కి అందరూ కూడా వచ్చి సహకరించినందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది షాపు నిరదాభివృద్ధి చెంది ఇంకా బ్రాంచ్లు పక్కన పట్టణాల్లో కూడా ఇంకా పెట్టాలని, వినాయక స్వీట్స్ ప్రత్యేకత ఉంది కాబట్టి అది ఇంకా అభివృద్ధి చెందాలని, క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వద్దని, ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఇంకా జనాలను ఆదరించవలసిందిగా కోరుతూ వారికి తక్కువ ధరలో ఇదే విధంగా చేసినట్లయితే ఇంకా మంచి ఉన్నత స్థానం ఉంటారని. ఈ రోజున 9వ తారీఖున ఇక్కడ రిలీజ్ చేసే బ్రాంచ్ 9వ బ్రాంచ్ అండి. మేము గత 12 సంవత్సరాల క్రితం ఈ బ్రాంచ్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ శివనేరంలో ఒక బ్రాంచ్, తర్వాత SRTR కాలేజ్ దగ్గర ఇంకో బ్రాంచ్ అండి. ఇది 3వ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేశారు. ఇక్కడ మా దగ్గర అన్ని రకాల స్వీట్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి. అందుబాటులో ధరలు ఉంటాయి. అందరికీ కూడా మాకు సహకరించినందుకు అందరికీ, మా కస్టమర్ దేవులందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ చాలా నాణ్యమైన స్వీట్స్ ఉంటాయి. రేట్లు ఏమి ఎక్కువగా ఉందో అందరికీ అందుబాటు ధరలోనే ఉంటాయి. మీరందరూ కూడా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు అద్భుత ప్రతిభతో అత్యధిక మార్కులను సాధించడం భీమవరం నియోజకవర్గానికి గర్వకారణమని మాజీ ఎంపీ, భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన భీమవరం మండలంలోని 6 మున్సిపల్ హైస్కూల్లోని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ భీమవరం మండలంలోని వివిధ హైస్కూల్స్ కు చెందిన ఎస్ లీలాచరణ్ 583, డి తేజస్వి దుర్గా 582, తిరుమల లక్ష్మి 581 మార్కులు సాధించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మెంటే పాదసారథి, ఇందుకూరి రామలింగరాజు, వేంటు శ్రీనివాస్, దేవాది గణేష్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, పామర్తి వెంకటరామయ్య, ఎండి షబీనా, మాదాసు కనకదుర్గ తదితర నాయకులు పాల్గొన్నారు. నర్సాపురం రూరల్ మండలం కంసాలు బేతపూడిలో శ్రీ గోగులమ్మ, వెంకమ్మ ఆలయాల పునర్నిర్మాణ నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు చివరి రోజైన శనివారం భక్తజన సందోహంతో అత్యంత వైభవంగా శోభాయమానంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణ కమిటీ నాయకులు రేవూరి గోగురాజు మాట్లాడుతూ 400 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ గోగులమ్మ, వెంకమ్మ అమ్మవారి ఆలయం ఎంతో స్వచ్ఛమైన, మహిమగల తల్లిగా ఆరాధించబడుతుందని, స్థానికులు, భక్తులు అందించిన విరాళాలు లక్షలాది రూపాయలతో, యజ్ఞయాగ కార్యక్రమాలతో వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయని, ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని దాతలకు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు, గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. అయిన తర్వాత సరిగ్గులు కాదు. అష్టో
ఆరోగ్యం శ్రియం శ్రియం దేహి రూపాయలు ముడుకు కూడా భగవంతుడు సేకరించడం వెలుగొంది డ్రైనేజ్ వెళ్తుంది. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా రాజులు శ్రీకృష్ణ వెంకట లక్ష్మీనరసింహారావు గారు, శ్రీమతి రాధా రాజేశ్వరి. పశ్చిమ గోదావరి జిల్లా కంసాలిబేతపూడి గ్రామంలో గోగులమ్మ వెంకమ్మ గుడి పునర్నిర్మాణం చేసి మరి ఈ రోజున విగ్రహ ప్రతిష్ఠ చేయటం జరుగుతుంది. విగ్రహ ప్రతిష్టకు 3 రోజులు 7, 8, 9 రోజులు 3 రోజులు పూజ చేసి మరి చక్కగా 12, 13 పంతులు గారితో రామచంద్రపురం ఈస్ట్ గోదావరి తీసుకొచ్చి హోమాలు చేయించి హోమాలకి చక్కటి వివరణ ఇచ్చి పంతులు గారు మరి 5,000 మందికి అన్నదానం కూడా చేయటం కూడా జరుగుతుంది. కంసాలిబేతపూడి గ్రామంలో ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. మాకు పనువు తీరులా జరిగింది. ఎప్పుడు జరగకుండా ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో కూడా బాగా చేసి యువత, కంసాలిబేతపూడి కుర్రవాళ్ళు, పెద్దవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇసుక్కోకుండా 24 hours 3 రోజులు కూడా బ్రహ్మాండంగా చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు బాగా చేయగలిగారు. మరి ఎప్పుడు మేము చేయలేనటువంటి కార్యక్రమాలు కూడా చేసి మరి చక్కటి గుడి నిర్మించి గుడికి కూడా చిన్న పని లేకుండా ఫ్లోరింగ్ తో సహా పూర్తి చేసి నిర్మాణంలో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆవిడ దగ్గర నుంచి చేయించుకుంది. మా కార్యకర్తల యొక్క యువత మాత్రం బాగా కష్టపడ్డారు. అలాగే పెద్దవాళ్ళు, కుర్రవాళ్ళు, తర్వాత ఈ ఊరు ప్రజలు ఎవరు తోటి సహాయం, పొరుగురులో ఉన్న అల్లుళ్ళందరూ కూడా 1,00,000, 1,50,000 అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మన ఊర్లో పుట్టాం కంసాలిబేతపూడిలోని ఒక్కొక్క ₹1,00,000 ఇవ్వడం జరిగింది. కడపన వెంకటేశ్వరరావు గారి పెద్ద కుమారుడు 10 లక్షలు, చిన్న కుమారుడు అన్నదాన కార్యక్రమానికి చేయడం కూడా జరిగింది. మరి అందరికి నేను కూడా ఈ ఊర్లో కంసాలిబేతపూడిలో పుట్టానని ₹5,50,000 ఇవ్వటం, అలాగే మా తల్లిదండ్రుల పేరు కూడా ₹1,00,000 ఇవ్వటం కూడా జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు, ఈ కార్యక్రమం చేయటం ఒక ఎత్తు. గోగులమ్మ వెంకమ్మ తల్లులో నిర్మాణం 400 సంవత్సరాల కింద తాటాకి ఇల్లు ఉన్నటువంటి తర్వాత పెంకిటిల్లు చేసి పెంకిటిల్లు నుంచి స్లాబ్ వేసి ఈ రోజున బ్రహ్మాండంగా వారి ఆలయాలు నిర్మించి చేసినటువంటి చేయించుకున్నటువంటి గోగులమ్మ వెంకమ్మ తల్లి ఆశీస్సుల వల్ల మంచి ఎలవేల్పుగా వెళ్తుంది. ఈ ఆనందం మేము పట్టలేకుండా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి భోజనం చేయడం, ప్రతి వాళ్ళు కూడా ఊరు నుంచి వచ్చి వాళ్ళు ఊర్లో ఉన్న ఆడపడుచులందరూ కూడా వచ్చి ఇక్కడ భోజనం చేయడం. ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమాలు 3 రోజుల పాటు ఈ రోజు 9వ తారీఖు వరకు కూడా యజ్ఞ యాగ కార్యక్రమాలతో కోనసీమ జిల్లా రాజోల మండలం వాస్తవ్యులు సాయిబాబా పండితులు శతాధిక శివ ప్రతిష్టాచార్య కొత్తలంక వీర వెంకట సత్యనారాయణ శివాచార్య గారు వారి ఆధ్వర్యంలో ఈ యజ్ఞ యాగ కార్యక్రమాలు, ప్రతిష్ఠా కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. మరి వేలాది మంది ఈ ఊర్లో పుట్టినటువంటి అనేక మంది వివిధ ప్రాంతాల్లో అమెరికాలో కూడా ఉంటున్నారు. వారందరూ సౌజన్య సహకారం ₹1,00,000 వితరణతో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు మరి ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఆలయం ఆలయాన్ని మళ్ళా పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేశారు. ఈ 3 రోజులు కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో మరి అమ్మవార్ల ఆశీస్సులతో మరి పెద్ద ఎత్తున ఈ ఊరి ఆడపడుచులు ఏ ఊర్లో ఉన్నా సరే వారంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అఖండ
అన్నప్రసాదం అందించే కార్యక్రమం వేలాది మందితో నిర్వహించారు. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా మరి గోగులమ్మ వెంకమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మరి వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ఈ నిర్వహణ కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలతో ఈ అమ్మవారి కార్యక్రమం జరగాలని చెప్పేసి ఈ వితరణ అందించినటువంటి లక్షలాది రూపాయల వితరణ అందించినటువంటి స్థానికులకు అలాగే భక్తులందరికీ కూడా నిర్వహణ తరఫున ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద స్వాతంత్ర సమరయోధులు దంతులూరి నారాయణరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన పీఎస్సీ చైర్మన్ అంజుబాబు, రాజ్యసభ సభ్యులు పాక. భీమవరం కోపెల్లవారి సత్రం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అఖండ అన్న సమారాధన ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. మండల కేంద్రమైన ఉండిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ. కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా 10,000 మంది భక్తులకు అన్న సమారాధన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.